వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 34వ రోజు పారాయణం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను 4 వర్ణములుగా జనులు విభజించబడిరి. అందు బ్రాహ్మణులు వేద విధులై ఉండి అపారమైన క్షమాగుణము శమదమాది సాధనా సంపదతో కూడి నిరంతరం పరమాత్మను స్మరించుచు దైవానికి దగ్గరగా ఉందురు. కావున వారు అందరి చేత నమస్కరింపబడుదురు. వీరు సత్వగుణ సంపన్నులై ఉందురు. కావున నమస్కరించిన వారిని ఆశీర్వదించగా వారి ఆశీర్వాదము అక్షరాలా జరిగి తీరును. కావున వీరిని పురోహితులు అనగా పురజనులందరకు మేలు కోరుటే ధ్యేయముగా కలిగిన వారు. అందుచేత వీరు అధికులని గౌరవింపబడుదురు. కానీ అహంకారులైనచో పతనము తప్పదు. 2వ వర్ణము వారు క్షత్రియులు. వీరు రజోగుణ సంపన్నులు, శారీరక బలము చేత సంపన్నులు. కావున ఆ బల సంపదతో ఇందరికీ రక్షణ కల్పించుచు రాజ్యమునందు సుఖశాంతులు సమముగా ఉండునట్లు చూచెదరు. సకల వర్ణముల వారును వారి వారి వృత్తులకెట్టి ఆటంకములు లేకుండా రాజ్యపాలనము వీరికి విధి అయి ఉన్నది. వైశ్యులు గోరక్షణము, వ్యవసాయము, వాణిజ్యము నిర్వహించెదరు. వారికి బుద్ధిబలమే సంపద. అందుచేత దేశమందు ఆయా ప్రదేశములందు ఏ ఏ పంటలు పండునో, ఏ ఏ వస్తువులు ఉత్పత్తి అగునో, ఏ ఏ ప్రాంతములందు వెండి, బంగారు, రత్నములు, వజ్ర వైఢూర్యములు లభించునో వాటిని గ్రహించి అవసరమైన ప్రదేశములకు అందించుటనే వ్యాపారము, వాణిజ్యము అను పేరున వారు నిర్వహించెదరు. ఆ విధంగా సమాజానికి అక్కరలు తీర్చుతూ వారు తోడ్పడుచుందురు. ఇక 4వ వర్ణము వారు శారీరక బలము కలిగి ఉందురు. అట్టి బల సంపదను ఉపయోగించి వ్యవసాయము, గో సంరక్షణము చేయుచు తోటి వ్యక్తులందు ప్రేమ, సేవాభావములు కలిగి వారు జీవనయాత్ర గడుపుచుందురు. వారి కష్టార్జితమును బ్రాహ్మణులకు దానముగా ఇచ్చెదరు. రాజునకు పన్నుల రూపంగా చెల్లించెదరు. వైశ్యులకు కావలసిన సేవలను అందించెదరు. తోటి వారికి సహాయపడెదరు. కానీ ధనరూపముగా కూడబెట్టరు. వారికి శారీరక బలమే ధనమని భావించెదరు. వీరు రజోగుణము, తమోగుణములు కలిగి వర్తించెదరు. ఇందు ఎవరైనను ధర్మ వ్యతిరేకులున్నచో వారిని దండించి ధర్మ మార్గములోనికి మళ్లించెదరు. మహారాజుల సైన్యమునందు శిక్షణ పొంది బలాఢ్యులై రాజ్యమును రక్షించుటలో రాజులకు సహాయపడెదరు. ఈ వలయమంతయు భగవానుని చేత నిర్మించబడి మహర్షుల ద్వారా సర్వులకు తెలుపబడినది. ఇందు సంయమమే లేదు. ఈ 4 వర్ణముల వారును పాటించవలసిన సమానమైన ధర్మములు కొన్ని కలవు. వారిని చెప్పెదనని ఇట్లు తెలిపెను. ఋతుకాలమునందు భార్యపై ఆసక్తి కలుగకుండా ఉండుట, నిరంతరము సర్వజన హితాభిలాషిగా ఉండుట, విశ్వశాంతిని కోరి ప్రార్థించుట, ప్రియమైన మాటలనే పలుకుట, ఉత్సాహముతో కూడిన సహనశక్తి కలిగి ఉండుట, దురభిమానము లేకుండుట, ముక్తిని పొందవలనని కోరిక కలిగి ఉండుట, పుణ్యము చేత ఉత్తమ గతులు పొందవలనని జీవితమంతయు ప్రయత్నించుట, ఇవన్నీ అన్ని వర్ణముల వారికి సమాన ధర్మములు. ఎవరి వర్ణాచారమును వారు పాటించుచు ఉత్తమ జన్మకై ప్రార్థించుకొనవచ్చును. కానీ ఇతరుల ఆచారములను పాటించరాదు. ఆ విధానము పతనమునకు దారితీయును. ప్రతి జీవునకును షోడశ సంస్కారములు విధించబడినవి. గర్భాధానము మంత్రయుక్తముగా నిర్వర్తించుట, గర్భములోనున్న శిశువు యొక్క రక్షణకై సూలింతకు శ్రీమంతము జరిపించి పెద్దలందరితో ఆశీస్సులు ఇప్పించుట, జన్మించిన శిశువుకు జాతకర్మ చేయించి ఆశీస్సులు ఇప్పించుట, నామకరణము, డోలారోహణము చేయించినప్పుడు పెద్దల చేత ఆశీస్సులు ఇప్పించెదరు. అన్నప్రాసనము, చౌలము అనగా పుట్టు వెంట్రుకలు తీయించుట, చెవులు కుట్టుట, అక్షరాభ్యాసము విధి విధానముగా శాస్త్రోక్తముగా చేయుట, ఉపనయన సంస్కారము చేయుట ద్వారా యజ్ఞోపవీత ధారణము, వేద విద్యాభ్యాసము, విద్యలు నేర్చుట, పూర్తియగు సమయమున గురువులు చేయు సంస్కారము స్నాతకమనబడును. తదుపరి బ్రహ్మచర్య వ్రతమును విడచి వివాహము చేసుకొని నిత్యాగ్నిహోత్రము నిర్వహించవలెను. పితృ రుణము, దేవ రుణము, ఋషి రుణము తీర్చుకొనుటకై
పితృలకు లేదా పితృ సమానులకు సేవ చేయుట, యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించుట మరియు వంశాభివృద్ధికై సంతానమును కనుట ద్వారా ఆయా రుణములు తీరును. ఈ విధముగా సదాచారమును ఆచరిస్తూ చివరికి విష్ణునామస్మరణతో తనువును వదులువాడు ముక్తికి అర్హుడగును. గృహస్థాశ్రమమును సక్రమంగా నిర్వహించిన పిదప సర్వము తన సంతానమునకు అప్పగించి భార్యతో సహా గాని లేక భార్య అనుమతితో కానీ వానప్రస్థము తదుపరి సన్యాసము స్వీకరించుటకు అర్హత బడయవలెను. ముక్తిని బడయగోరువానికి ఈ క్రమము చెప్పబడినది. ఇది శ్రీ దత్త కథా సుధారణము దత్త భాగవతం 34వ రోజు పారాయణము సంపూర్ణం.